ప్రైజ్లాడండి మీ అందరికీ. బాగున్నారు కదా మీ అందరూ? ఉదయకాలమే దేవుని మాటలు వినడం నీకు ఆశీర్వాదం, అదే నీకు ఘన విజయం. చూడండి, మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మన ప్రార్థన వింటున్నాడో లేదో అన్న డౌట్ మనకు లేకపోలేదు. అసలు నా ప్రార్థన వింటున్నాడా, అసలు నేను చేసే ఈ టైం కరెక్టేనా అని చాలా డౌట్. ఒక వ్యక్తి రోజు మధ్యరాత్రి వేళ లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కంటిన్యూగా స్తోత్రం చెప్తూ ప్రభువుని గణపరుస్తూ కీర్తనలు పాడుతూ చేస్తూ ఉన్నాడు. నెలలు అయిపోయింది, సంవత్సరాలు అయిపోతూ ఉంది. మరి దినములు గడిచే కొద్దీ ఇతనికి ఒక నిర్లక్ష్యం వచ్చింది. నేను చేసే ప్రార్థన వల్ల ప్రభు స్పందిస్తున్నాడా, అసలు నా ప్రార్థన ప్రభుకి ఇష్టమా కాదా, అసలు నేను ప్రార్థన చేస్తూ ఉంటే నాకేం జరుగుతూ ఉందన్న ఆలోచనతో అతను చాలా డిస్టర్బ్ అయిపోయి ప్రార్థన మానేశాడు. ప్రార్థన మానేసి ఇక ప్రార్థనకు లేవట్లేదు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఒకరోజు రాత్రి ప్రభు కనిపించి కల్లో, ఏంటి నా కుమారుడా, ఈ మధ్య నువ్వు ప్రార్థనకు ఆ స్థలానికి రావట్లేదేంటి అంటే, నేను 10 రోజుల నుంచి ఆ స్థలంలోకి వెళ్ళి కూర్చుంటున్నాను, కానీ నువ్వు మాత్రం ప్రార్థనా స్థలంలోకి రాకుండా ఎందుకు పడుకుంటున్నావు అంటే షాక్ అయిపోయాడంట. అంటే 10 రోజుల నుంచి రోజు ఆ స్థలానికి ప్రభు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాడా అంటే, ఈ 10 రోజులే కాదు, నేను చేసే ప్రతిరోజు కూడా ప్రభు వచ్చి అక్కడ కూర్చుంటున్నాడా అని షాక్ అయిపోయి గడగడగడ వణుకుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా అనుకోవచ్చు, నా ప్రభువు నా ప్రార్థన వింటున్నాడా లేదని డౌట్ నీకు ఉండొచ్చు. లేదండి, తప్పకుండా ప్రార్థన ఆలకించేది, నీ స్తుతులపై ఆసీనుడయ్యే దేవుడు, నీ ప్రార్థన అంగీకరించి నీ జీవితంలో అద్భుతాలు చేసేది. అందుకే దావీదు ఉదయం కొరకు కనిపెట్టుకొని వేకువజామున లేచి స్తుతించే ఆ స్తుతులపై సింహాసనాసనుడైన దేవాదేవుడు దావీదును కూడా రాజ్యం మీద పరిపాలన అప్పగించాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు ఓర్పు కలిగి ఆయనకు మొరపెడతావు, ఆయన పాదాలు పట్టుకొని ఆయన స్తుతిస్తానే ఉండు. ఆయన చేసిన కార్యములన్నిటి కోసం దేవుణ్ణి గణపరుస్తూ ఉండు. తప్పకుండా ఒక ఆనకుదిన ప్రభుని దర్శిస్తాడు, ప్రభుని హెచ్చిస్తాడు, ఆశీర్వాదాలన్నీ నీ మీద కుమ్మరిస్తాడు. అటువంటి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.